हो कि आप इस जलसे को संबोधित करें। जय कांग्रेस। गट्टिगा फार्म हाउस में जो सो गए वो एकदम झलक देना उनको। जय कांग्रेस। ధన్యవాదాలు మిత్రులారా। ఈరోజు జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా షేక్పేట్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఫ్రాత్ నేతృత్వంలో కార్వాన్ శాసనసభ్యులు కౌసర్బాయ్ నాయకత్వంలో మా సహచర మంత్రివర్గ సభ్యులు మా పిసిసి అధ్యక్షులు ఈనాటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించడానికి వేలాదిగా తరలి వచ్చినందుకు షేక్పేట్ శక్తిని చూపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా ఈ ఎన్నికలు సెంటిమెంటా డెవలప్మెంటా ఆలోచన చేయండి। ఒకవేళ సెంటిమెంటునే మనము ఆమోదించాలంటే ఆనాడు 2007లో పి జనార్దన్ రెడ్డి గారు గుండెపోటుతో మరణించినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఎంఐఎంతో సహా తెలుగుదేశం పార్టీ పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవం ఇవ్వాలి అనంటే సెంటిమెంట్ రాజకీయాలకు కాలం చెల్లింది, పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా ఇచ్చేది లేదు అని చంద్రశేఖరరావు గారు నిర్ణయం తీసుకుంటే ఆనాడు పీజేఆర్ కుటుంబం కేసీఆర్ను కలవడానికి వెళ్తే గేటు బయట 3 గంటల్లో నించోబెట్టి అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించి ఆనాడు ఉప ఎన్నికలకు నాంది పలికిందే చంద్రశేఖరరావు గారు। మరి 2007లో గొప్ప నాయకుడు పేదోళ్ళ గుండె ధైర్యం పీజేఆర్ చచ్చిపోతేనే ఆనాడు ఏకగ్రీవానికి అవకాశం ఇవ్వని చంద్రశేఖరరావు ఈరోజు ఆయన కుమారుడు కేటీఆర్ ఏ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని సెంటిమెంటుతో ఓటేయమని అడుగుతున్నాడని నేను ఈరోజు అడగదలుచుకున్న మీ ద్వారా। నిజంగానే సెంటిమెంటుకు ఓటు అడగాలంటే మొట్టమొదట జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ నాయకులు ముక్కు నేలకు రాసి పీజేఆర్ ఆత్మకు క్షమాపణ చెప్పిన తరువాతనే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్ళు ఓటు అడగాలి। ఇవాళ షేక్పేట కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, బోడబండ కావచ్చు, యూసుఫ్గూడ కావచ్చు, వెంగళరావు నగర్ కావచ్చు, సోమాజిగూడ కావచ్చు, ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బెంజ్ కార్లు వదిలేసి ఇవాళ ఆటోలలో తిరుగుతున్నారు। మీ గల్లీలలో సమస్యల గురించి మాట్లాడుతున్నారు, మీ గల్లీలలో చేరుకపోయిన చెత్త గురించి మాట్లాడుతున్నారు, మీ తాగునీటి సమస్య గురించి మాట్లాడుతున్నారు, మీ ఇండ్ల మీద నుంచి వెళ్తున్న కరెంటు వైర్ల గురించి మాట్లాడుతున్నారు। నేను మీ ద్వారా ఒక్క మాట అడగదలుచుకున్నా, 2014 నుంచి ఈ జూబ్లీహిల్స్లో 3 సార్లు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నాయకుడిని గెలిపించిండు కదా, 2 సార్లు కేసీఆర్ కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా ముఖ్యమంత్రిగా పనిచేసిండు కదా, 3 సార్లు బీజేపీని నరేంద్ర మోడీని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిపించిండు కదా, మరి ఈ సమస్యలకు కారణం బీఆర్ఎస్ బీజేపీ కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి। మాకు అవకాశమే రాలే, మమ్మల్ని ఎవరు వచ్చి ఈ పని కావాలి అని అడగలే, అయినా జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో మిత్రుడు వివేక్ వెంకటస్వామి గారు 3 నెలల్లో 400 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ఈ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, కరెంటు వైర్ల తొలగింపు కావచ్చు, ఈ రోజు పనులు జరుగుతున్నాయి। మరి మిత్రులారా, అడగంది అమ్మాయినా పెట్టదని
ఏ విధంగా అయితే అంటారో ఇవాళ అడగకపోయినా 400 కోట్ల రూపాయలు కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇచ్చినాం. రేపు అడగడానికి మీ తరఫున మాట్లాడడానికి యువకుడైన నవీన్ యాదవ్ని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించి పంపిస్తే జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించి మీ అభిమానాన్ని చురగొనే విధంగా నవీన్ యాదవ్ పనిచేస్తాడని నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నా. మిత్రులారా, ఇవాళ మా అక్కల్ని మా యువకులని అడుగుతున్నా, 10 ఏళ్లలో చంద్రశేఖరరావు రేషన్ కార్డు అని ఇచ్చిండా? 10 ఏళ్లలో ఎన్నడైనా మీకు సన్న బియ్యం ఇచ్చిండా? 10 ఏళ్లలో 200 యూనిట్లు మీ ఇళ్లలో ఉచిత కరెంట్ ఇచ్చిండా? మా ఆడబిడ్డలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిండా? మరి ఇవేమి ఇవ్వని బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు వచ్చి మీ ఓటు ఎట్లా అడుగుతారని నేను అడుగుతున్నా. ఇవాళ మీ సోదరుడు మీరు అభిమానంతో ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఇవాళ 61,000 రేషన్ కార్డులకు 2,39,000 పేదలకు ఈరోజు సన్న బియ్యం ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే అందుతున్నాయంటే అది ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. దాదాపుగా గృహలక్ష్మి, మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలు వేలాది మంది ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది. 500 రూపాయల సిలిండర్ కావచ్చు, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని కేసీఆర్ మోసం చేస్తే నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. జూబ్లీహిల్స్ నిరుపేదలకు రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇండ్లు 4,000 ఇండ్లు మీకు కేటాయించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఇవాళ కిషన్ రెడ్డి గారు మాట్లాడి నేను సవాలు విసిరినా కాళేశ్వరంలో కేసీఆర్ మీద సిబిఐ కేసులు ఎందుకు పెడతలేరు? మేము పంపించి 3 నెలలైంది, జవాబేందని ఆయన నాకు సవాలు విసురుతుండు. నాతో చర్చిస్తాను. కిషన్ రెడ్డి కాదు, చర్చలు నాతోని కాదు. ఢిల్లీలో వెళ్ళి నరేంద్ర మోడీతో చర్చించండి, ఢిల్లీకి వెళ్ళి అమిత్ షాతో చర్చించండి. ఎందుకు కేటీఆర్ను బొక్కలేయడానికి మోడీ అనుమతిస్తలేడో గాడవై కొట్లాడండి. ఈడ నాతోనేంది నువ్వు మాట్లాడేది? 6 ఏళ్ల నుంచి నువ్వే మంత్రివి. మెట్రో రైలు ఎందుకు రాలేదు? గోదావరి జలాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? మూసి అభివృద్ధి కోసం నిధులకు ఎందుకు అడ్డం పడుతున్నావు? RRR రింగ్ రోడ్డుకి ఎందుకు అడ్డం పడుతున్నావు? రేడియల్ రోడ్స్కి ఎందుకు అడ్డం పడుతున్నావు? హైదరాబాద్ నగర ప్రజలకు చెప్పు. ఇవాళ గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, యూపీలో గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. కానీ హైదరాబాద్ నగరంలో మూసీ నది రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టుకోకూడదు? బీజేపీకో నీతి, ఇవాళ తెలంగాణకి ఇంకొక నీత. గుజరాత్ను ఇంకొక విధంగా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ మరో విధంగా ఇవాళ తెలంగాణకు అన్యాయం చేయడానికే ఈ ప్రాంతంలో సికింద్రాబాద్లో నిన్ను ఎంపీగా గెలిపించి మంత్రిని చేసిండ్రా కిషన్ రెడ్డి గారు. అదేవిధంగా కేటీఆర్ చర్చలకు సవాల్ అంటున్నాడు. సవాలు ఇసరడం, పారిపోవడం నీ జాతిలోనే ఉంది. గంజాయి డ్రగ్స్ గురించి టెస్టులు అంటే నేను విశ్వేశ్వరరెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర 6 గంటలు వెయిట్ చేసినాం, రాలేదు. అసెంబ్లీలో చర్చలు చేద్దామంటే నువ్వు నీ అయ్యా ఇద్దరు అసెంబ్లీకి రాకుండా పారిపోయినరు. మొన్నటికి మొన్న కంటోన్మెంట్లో శ్రీ గణేష్ని గెలిపిస్తే 4,000 కోట్లతో అభివృద్ధి చేసినా నేను చెప్తే సవాలు విసిరిండు. 4,000 కోట్లు ఎక్కడిచ్చారో చెప్పు, నేను రాజీనామా చేస్తాను. శ్రీ గణేష్ 5,000 కోట్ల రూపాయల జీవోలు చూపిస్తే రాజీనామా చేయకుండా పారిపోయిన కేటీఆర్ ఇవాళ మళ్ళా చర్చలతోని సవాళ్ళు విసురుతున్నారు. నీలాంటి సన్నాసులు సవాలు విసురితే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పట్టించుకోరు. ఒకవేళ నువ్వు సవాలు విసిరేది నిజమే అయితే కంటోన్మెంట్లో శ్రీ గణేష్ తయారుగా ఉన్నాడు. అక్కడ నిధులు ఏమిచ్చిండ్రో నువ్వు వాటి జీవోలు ఇస్తాడు, నువ్వు రాజీనామాకు సిద్ధంగా అని చెప్పి ఇవాళ కేటీఆర్కు నేను సవాలు విసురుతున్నా. मित्रुलारा, हमारे मुसलमान भाई बहनों को आज मैं शुक्रिया अदा करना चाहता हूं, क्योंकि यहाँ के कारपोरेटर फराज हमारे साथी, हमारे मित्र कौसर भाई एमएलए बनकर ये नवीन यादव को जिताने के लिए बारिस्टर असद साहब, जिसका एमआईएम पार्टी का सदर साहब नवीन यादव को
दुआ दिलाने के लिए, इस चुनाव में जिताने के लिए कौसर भाई को साथ देकर शेखपेट में मुझे भिजाया। मैं एक बात हमारे मुसलमान भाई बहनों से मैं याद दिलाना चाहता हूं। नवीन यादव गरीब का बेटा, ये नौजवान को पहले हम नहीं पहचाना। 2014 में असदुद्दीन ओवैसी साहब, अकबरुद्दीन ओवैसी साहब पहली बार इनको एमएलए उम्मीदवार बना के जुबली चुनाव में इनको लड़वाया। पहली बार ये एमआईएम से जुबली असेंबली चुनाव में ये चुनाव लड़ा था। उस दिन ये कामयाब नहीं हो सका क्योंकि वो समय पर इनका तजुर्बा कम थे। असद अकबर साहब का काम बहुत ज्यादा थे, कोने कोने पे घूमने में लग गया, जुबली हिल्स पे इन्हों जीता नहीं। आज ये शेखपेट मोहल्ला में मेरा जितना दूर नजर लग रहा है, जहां तक मेरा नजर जितना दूर है उतने दूर हजारों लोग आके आज नवीन यादव को आशीर्वाद देने के लिए, दुआ देने के लिए हजारों नौजवान यहां खड़ा हुआ है। मुझे भरोसा, उम्मीद आ गए आने वाले चुनाव 11 तारीख 30,000 मेजॉरिटी से नवीन यादव जुबली हिल्स से एमएलए बनने वाले हैं। ये 30,000 में आधा हिस्सा शेखपेट का हिस्सा, 15,000 मेजॉरिटी शेखपेट से दिला के इस चुनाव में शेखपेट का ताकत, शेखपेट का शक्ति आप लोग दिखाने वाले हैं। भाई, मैं एक दूसरी बात याद दिलाना चाहता हूं। आप लोगों को पता है सिराज इधर हैदराबाद का लड़का है। सिराज वर्ल्ड क्रिकेट कप जिता के शहंशाह बन के हैदराबाद आए तो उन्होंने पढ़ाई नहीं है तो भी पूरा हटा दे के डीएसपी सिराज बनाया कांग्रेस पार्टी सरकार ने। और दूसरी बात रहा निकत जरीन, निजामाबाद की लड़की, अब आपके बहनजी मेहनत करके वहां पर बॉक्सिंग वर्ल्ड चैंपियन बनकर तेलंगाना आए तो तेलंगाना सरकार 3 करोड़ रुपए नजराना देते हुए तेलंगाना के डीएसपी बना के तेलंगाना के ब्रांड एम्बेसडर बनाया सिराज और निकत जरीन को। यही नहीं, एडिशनल एडवोकेट जनरल इतने सालों से कोई माइनॉरिटी को नहीं दिए, इमरान खान को एडिशनल एडवोकेट जनरल बनाया। पब्लिक सर्विस कमीशन में माइनॉरिटी को हिस्सा दिए, राइट टू इंफॉर्मेशन कमीशन में माइनॉरिटियों को हिस्सा दिए। 11 लोगों को, हमारे भाइयों को दूसरे दूसरे कारपोरेशन चेयरमैन बनाए। और खासकर 4 दिन पहले भारत के खिलाड़ी पूरा दुनिया में देश के नाम जो रोशन किए, अपने भारत के खिलाड़ी कैप्टन मोहम्मद अजहरुद्दीन भाई को मैं मंत्री बनाया। एक खिलाड़ी, 2 खिलाड़ियों को डीएसपी बनाया, तीसरे खिलाड़ी को जो हिंदुस्तान को जिताया वर्ल्ड कप में उनको मैं मंत्री बनाया। भाई, माइनॉरिटी का मुसलमान भाइयों का हिस्सा अजहरुद्दीन साहब को हमने मंत्री बनाया। फिर किशन रेड्डी साहब को क्या तकलीफ हो रहा, पेट में क्या दर्द हो रहा? किशन रेड्डी साहब ने दरखास्त रखे गवर्नर साहब को, भाई अजहरुद्दीन को मंत्री नहीं बना देना, आप वक्त नहीं देना। मैं पूछना चाहता हूं शेखपेट से किशन रेड्डी साहब को, आपके बाप का जागीर जायदाद हम नहीं मांगा। हमने गुजरात नरेंद्र मोदी जी का जमीन जायदाद हम नहीं मांगा। तेलंगाना रियासत में जो हमारे मुसलमान भाइयों का हिस्सा, जो मंत्रिमंडल में उनका हिस्सा, मोहम्मद अजहरुद्दीन को हम मंत्री बनाए। आप नहीं, मोदी जी नहीं, अमित शाह नहीं, सब आके खड़ा रहे तो भी हम लोग मोहम्मद अजहरुद्दीन को मंत्री बनाया। मंत्री बना के माइनॉरिटी के हिस्से माइनॉरिटी को दे दिए। भाई, कल मैं रहमत नगर में भाषण दे रहे थे। मैं बोलने का मतलब, मुसलमान का मतलब कांग्रेस,
कांग्रेस का मतलब मुसलमान। आज कांग्रेस की ताकत तेलंगाना सरकार की ताकत हमारे मुसलमान भाई बहनों, ये तेलंगाना सरकार के दो आंखें मुसलमान और हिंदू, हम ये दोनों के बीच में कभी फर्क नहीं देखा। फर्क नहीं देखने के लिए कोशिश भी हम नहीं करते। 20 महीने हम सरकार चलाए, यहां पर जितने भी नौजवान है हमारे मुसलमान भाई बहने हैं, हमारे सरकार में कभी इतने भी फर्क दिखाए क्या? आप लोगों को अलग देखने के लिए कभी कोशिश किए क्या? मगर बीआरएस वाले ने भटकाने के लिए कोशिश कर रहे। पिछले चुनाव में उन लोग जो लोकसभा चुनाव थे वो समय पर ये खुदकुशी कर लेके मोदी जी को बचाए। 8 लोकसभा में महबूबनगर, छेवल्ला, सिकंदराबाद, मलकाजगिरी, मेदक, करीमनगर, निजामाबाद, आदिलाबाद तक पूरा बीआरएस डिपॉजिट जब्त होकर बीजेपी को जिताए। आज हमारे मुसलमान भाइयों से एक ही बात पूछना चाहता हूं, अगर ये 8 सीट नरेंद्र मोदी को तेलंगाना रियासत से अगर नहीं मिले तो आज मोदी प्रधानमंत्री नहीं है इस देश का। आज मोदी जी प्रधानमंत्री बने केसीआर के वजह से, बीआरएस पार्टी के वजह से। ये अंदरूनी बात, ये बहुत सारे पैसे कमाया, बेटा जनवाड़े में 100 एकड़ में फार्म हाउस बनाया, केसीआर साहब ने गज्वेल में 1000 एकड़ में फार्म हाउस बना लिए, हरीश राव मोइनाबाद 50 एकड़ में फार्म हाउस बना लिए, हजारों करोड़ों रुपए कमाए। वो कमाई को मोदी जी पकड़कर इन लोगों को ब्लैकमेल कर दे के पूरा इनका डिपॉजिट जब्त करवा दे के बीजेपी एमपी लोगों को जिता लिए। आज भी बीजेपी के नाम से वोट मांगे तो जुबली हिल्स में वोट नहीं मिलने वाले, उन लोगों को हकीकत पता है, इसीलिए बीजेपी के नाम से नहीं मांग रहे। बीजेपी बीआरएस के नाम से, कार के निशान के नाम से आज वोट मांग रहा है। आज अगर आप गलतफहमी से आने वाले 11 तारीख चुनाव में कार के निशान को अगर आप दबाए, शेखपेट गली से वो कार निकल के दिल्ली मोदी गली में घुसकर वो कमल पुल बनने वाला है, ये हकीकत है। क्योंकि इनका सीबीआई केसेस क्यों लागू नहीं कर रहा है? किशन रेड्डी साहब, आप जवाब दो। आप ही बोले थे, आप ही बयान दिए थे जलसे में, अगर सीबीआई को दे दो कालेश्वरम, 24 घंटा में बाप बेटे को अंदर डालने के लिए आप ऐलान किया था। आज मैं सवाल कर रहा हूं किशन रेड्डी जी को, मोदी जी को, 3 महीना हो गए, असेंबली में चर्चा करके सब लोग तय करके मोदी जी को भेज दिए, सीबीआई केस लगा दो कालेश्वर में केसीआर को और उनके बेटे को अंदर डालो चरलापल्ली में, उनको चिप्पा कूड़ू खिलाओ बोल के हम बोले, मगर नहीं हो रहा। क्यों नहीं हो रहा? क्या है? मोदी जी किसी को छोड़ा क्या इस देश में? मोदी जी किसी को बचाया क्या? जो भी मौका मिले विपक्ष के नेता लोगों को, सोनिया जी, राहुल जी तक किसी को नहीं छोड़ा, सबको ईडी केसेस में लगाए, सबको सताए, सबको रुलाए, मगर बाप बेटे को काली ऐसा टच भी नहीं कर रहा। क्यों? इसका हकीकत क्या है? हमारे मुसलमान भाइयों को सोचो बोलना के इस वक्त में मैं बोलना चाहता हूं। दिखाने का अलग है, हाथी का दांत खाने का अलग है, दिखाने का अलग है। केसीआर साहब शेरवानी पहन रहे, बिरयानी कुर्बानी खिला रहे, मगर उनका भरोसा है मोदी जी के ऊपर, क्योंकि आज आने वाले चुनाव में माघंटी सुनीता, नवीन यादव के बीच में लड़ाई नहीं है, ये लड़ाई है मोदी जी केसीआर एक तरफ, राहुल गांधी, रेवंत रेड्डी, असदुद्दीन ओवैसी दूसरे तरफ। चलो देखेंगे। मैं सवाल कर रहा हूं मोदी जी और केसीआर से, हिम्मत है तो हरा के दिखाओ, असदुद्दीन ओवैसी, रेवंत रेड्डी, राहुल गांधी, नवीन यादव को जिता के 30,000 मेजॉरिटी हम दिलाएंगे।
मोदी और केसीआर नवीन यादव को हराने के लिए आप कोशिश करो, उसको कैसे जिताना है। हमारे कौसर भाई, हमारे फराज, सब लोग मिलके यहाँ आए हुए हजारों लोग, नौजवान लोग नवीन यादव को जिताने वाले हैं। मेरे को उम्मीद आ गए आप सबको देखने के बाद कम से कम 1.5 किलोमीटर 1000 लोगों, खासकर हमारे महिला बहनों ने सब इनको दुआ करने के लिए सब लोग इधर हाजिर हो गए। मुझे भरोसा हो गए इन्हों जीतने वाले 30,000 से, उसमें से शेखपेट से 15,000 मेजॉरिटी मिलने वाले हैं। फिर जीतने के बाद जलसे में मैं आऊंगा, आपसे बैठकर बिरयानी कुर्बानी खाऊंगा। मैं शेखपेट का ताकत दिखाना, मोदी जी और केसीआर को मुंह तोड़ जवाब देना। आप लोग तैयार हैं? तैयार है? मोदी जी केसीआर को मुंह तोड़ जवाब देंगे? जो जिसने तैयार है हाथ उठा दो। जय कांग्रेस, जय जय कांग्रेस। हस्तम गुर्तुके, हस्तम गुर्तुके। ధన్యవాదాలు మిత్రులారా, శుక్రియా అదా करना चाहता हूं। యనమల రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను।